అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని. శిష్యులకి తెలియని మర్మము మీరు గమనించాలి. శిష్యులకి తెలియని మర్మము దొంగకి తెలిసింది ఏంటిదనగా యేసయ్యకు ఒక రాజ్యం ఉందని. హల్లెలూయా. ఆ ఉన్న సమయంలోనే యేసుప్రభువు వారి నోటి నుంచి అంత నరకయాతను అనుభవించి సిలువపై వేలాడి కాళ్ళకి మేకులు పరిస్థితులు ఉన్నప్పుడు ఎప్పుడైతే ఓపిక తెచ్చుకొని యేసుప్రభువు వారు అన్న మాట విని క్షమించండి అని ఆ ఒక్క మాట ఈ వ్యక్తిలో మారు మనసు వచ్చింది. ఆయన అన్న మాట, దేవా నీ రాజ్యంలో నన్ను, నేను అనే మాట ఆ దొంగ ఈ భూలోకంలో చివరిగా పలికిన మాట నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాల్లో ప్రతి సంవత్సరం మనం కూడా దేవుడిని దగ్గరకు వచ్చి ఈ 7 మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన ప్రార్థనలో దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాం ప్రతిరోజు. కానీ ఒక దొంగ పశ్చాత్తాపపడ్డట్టు, ఒక దొంగ లోకరితమైన మాటల్ని వదిలేసుకొని, ఒక దొంగ తన నోటిని అదుపులో పెట్టుకొని, ఒక దొంగ దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమని నిజమైన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పశ్చాత్తాపం పొంది అడిగిన మాట ఈరోజు మన జీవితాలు ఇక్కడ ఉన్నవారు మనం అడగగలుగుతున్నామా అనేది ఒక్కసారి ఆలోచించండి. కెన్ యూ సే దట్ గాడ్ రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్? ఈరోజు నా జీవితాన్ని నేను నీకు అర్పిస్తున్నాను. నేను ఒక దొంగ వలె జీవించాను. ఈరోజు నీకు ఇవ్వవలసిన సమయంలో నేను విశ్వాసంగా జీవించవలసిన వాడిని లోకంలో గడిపే విధంగా ఉన్నాను. మనుషుల మాటలు విని నోటికి ఎంత వస్తే అంత, పెద్దరికం లేదు, చిన్నరికం లేదు, చిన్న మర్యాద లేదు, నోటికి అదుపు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ వచ్చాను. కానీ ఎప్పుడైతే దొంగ సరిదిద్దుకున్నాడో దేవుడు ఆయనతో నన్న చివరి మాట, తమ్ముడు చదువుమా. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని. ఆ దొంగ అన్నాడు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు అన్న మాట, నీవు నేడు నాతో కూడా, దేవుడు అన్న మాట నీవు నాతో కూడా పరదేశం. ఈరోజు మన జీవితాల్లో ఆలోచించాలి. ఆ విధంగా మన జీవితాల్లో ఉండాలంటే దొంగ, మీరు ఒక్క మాట ఆలోచించండి, దొంగ ఏమి చూస్తాడు యేసయ్యను? ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమన్న అనడానికి కారణము ఏమి చూశాడు యేసయ్యలో? ఆయన చేతుల్లో మేకులున్నాయి, తలపై ముళ్ళ కిరీటం ఉంది, ఏం మంచి బట్టలు లేవు, ముఖం కూడా సరిగా కనపడని పరిస్థితుల్లో యేసుప్రభువు వారు సిలువపై వేలాడుతున్నప్పుడు ఆ దొంగ బిఫోర్ ఎనీథింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, బిఫోర్ ఎనీ మిరాకిల్, బిఫోర్ ఎనీథింగ్ హీ బిలీవ్డ్ ఇన్ ద లివింగ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు ఆయన జీవితాల్లో ముఖంపై రక్తం ఉంది, తలపై ముళ్ళ కిరీటం ఉంది, చేతులపై మేకులున్నాయి, కాళ్ళకి మేకులున్నాయి. ఆయన ఇంకా హీ వాజ్ అబౌట్ టు డై, బట్ బిఫోర్ జీసస్ డైయింగ్ హీ ప్రేడ్ టు గాడ్ రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్, అండ్ గాడ్ ప్రామిస్డ్ హిమ్ యూ విల్ డెఫినెట్లీ బీ ఇన్ మై కింగ్డమ్. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఒక్కసారి మీరు ఆలోచించండి. బిఫోర్ ఎనీథింగ్ వెన్ యూ ప్రే గాడ్ రిమెంబర్ మీ, హీ విల్ డెఫినెట్లీ రిమెంబర్. డోంట్ వెయిట్ ఫర్ ఎ మిరాకిల్. ఒక అద్భుతం కావాలి, ఒక ఆశ్చర్యకారం కావాలి. ఆయన వాగ్దానం చేస్తే నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అనేది గమనించాలి. కాబట్టి ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్. నీ జీవితాల్లో నువ్వు ఎప్పుడైతే క్షమింపబడతావో, ఇతరులను నువ్వు క్షమించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలని కోరుకుంటావో, లోకరితమైన వాటిని దేన్ని వినకు, నీ నోటిని అదుపు పెట్టుకో, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకో. బిఫోర్ ఎనీథింగ్ come to God, God will bless you. Amen.